సత్యవడ్ల మన్నాటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అరటి ఉల్లికారం ఫ్రై తయారీ విధానం చూద్దాం. 2 అరటికాయలని తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఉప్పు నీటిలో అయితే వేసుకోవాలి. ఇవి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కారం, అలాగే ఉల్లిపాయ ముద్ద 4-5 ఉల్లిపాయలు అన్నమాట. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు ఈ వీటన్నిటిని ముద్దగా చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర ఈ పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎక్కువగానే తీసుకోండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలాగైతే వేయించుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కల కన్నా ఉల్లిపాయ ముద్ద చాలా ఆలస్యంగా వేగుతుంది, ఎందుకంటే ఎక్కువ నీరు ఉంటుంది కదా, అందుకని అనమాట. ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత అందులోనే 1.5 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు అనేది ఇప్పుడే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట. దీన్ని మూత పెట్టేసేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 4-5 పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని ఇందులోనే మసాలా ముద్ద కూడా వేసేసుకోవాలి. మసాలా ముద్ద వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలి. మొత్తం మసాలా ముద్దలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. నూనె అయితే పైకి తేరుతుంది కదా, అప్పుడు మనకి బాగా ఈ మిశ్రమం అంతా వేగింది అని తెలుస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మనకి వేగిన తర్వాత అరటి ముక్కల్ని నీరు లేకుండా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి అరటికాయ ముక్కలకి ఈ మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి. ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే 1 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కారం అంతటిని మొత్తం ముక్కలకి పట్టించాలన్నమాట. వెంటనే కలపకండి, ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా మగ్గు ఉంటాయి కదా, విడిపోతాయి అన్నమాట అరటికాయ ముక్కలు. అందుకని కొద్దిగా మెల్లగా కూడా కలుపుకోండి. ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు ఫ్లేమ్ని బాగా తగ్గించుకొని ఈ విధంగా అయితే మగ్గిపోయిందనమాట. మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అరటి ఉల్లికారం ఫ్రై తయారీ అయితే అయిపోయింది. రసమైన, సాంబార్ అయినా ఇందులోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.